ఈ రోజు ఉదయం 10:30 భువనగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళా స్వయం సహాయక సంఘాలలో ఆర్పీలు చేసిన మోసాన్ని గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం జాతీయ జనతా పార్టీ పక్షాన బాధిత మహిళా సంఘాల గ్రూప్ సభ్యులతో ఈ రోజు మున్సిపల్ ఆఫీసులో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా పట్టణ నాయకులు మరియు స్థానిక కౌన్సిలర్లు బాధిత మహిళలు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల బాధితులకు వెంటనే న్యాయం చేయాలి, తీసుకోవాలి. బ్యాంకర్లతో కుమ్మక్కైన మెప్మా అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. బ్యాంకర్లతో కుమ్మక్కైన ఆర్పీలపైన వెంటనే న్యాయం చేయాలి. స్వయం సహాయక సంఘాల బాధితులకు వెంటనే కంప్లైంట్ ఇవ్వండి, మేము పోలీస్ యాక్షన్ పెట్టేసి దీని మీద యాక్షన్ తీసుకుంటాం. రాసిన తర్వాత మీ అందరి సంతకాలు తీసుకొని వినతి పత్రం మనకి ఏదైతే సమస్య ఉంది ఆ సమస్యకు సంబంధించి గతంలో మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం. మనం ఆల్రెడీ మున్సిపల్లో ఎవరికైతే అధికారికి ఇవ్వాలో ఇచ్చినాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి మనం చెప్తున్నాం. మనం వాళ్ళకి ఇస్తున్నది ఏంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాసినాం. మీ అందరికి బాధ ఉంది, మీ అందరి పక్షాన నిలబడి పోరాటం చేయడానికి మేము రాస్తున్నాం. ఏం చెప్తున్నామో నేను తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి పోలీసు వాళ్ళు ఎవరైనా కొట్టేది ఉందనుకో నీ ముందర కొట్టరు, కొడతారా? నీ ముందర కొట్టరు కదా. ఎవరికైనా న్యాయం జరగాలంటే వాళ్ళు ఏ రకమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అది కూడా మనమే చెప్పి నా ముందుంటే కొట్టాలి, ఆర్పీ నేను విలువాలంటే వాళ్ళు వింటేటప్పుడు తీసుకున్నా. ఓకే, దయచేసి దృష్టిలో పెట్టుకొని మనం ఇస్తున్న ఈ రోజు 1,30,000 కడితే ఇంకా మీకు కోర్టు నుంచి నోటీస్ రాదు అని చెప్తారు సార్. ఆయన ఎవరు బాధ్యత వహిస్తారు? క్రిటికల్ అమౌంట్ కట్టాలి. ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు 1,30,000 కట్టాలని ఎస్బీఐ నుంచి చెప్పి సార్ మాకు నిన్న మేనేజర్ సార్ మా ఇంటికే వచ్చిండు. తాళాలు వేస్తాము, కోర్టు నుంచి నోటీస్ పంపిస్తా అంటుండ్రు. మీకున్న అకౌంట్లన్నీ క్లోజ్ బ్యాంకు వాళ్ళకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే అందియండి సార్. తీసుకుపోయి వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ తీసుకునే విధంగా చూస్తాం. అసలు ఏం జరిగిందంటే ఎన్ని రోజుల్లో క్లియర్ చేయాలి? 2-3 రోజుల నుంచి కూడా ఇది ఇష్యూ బాగా నడుస్తూ ఉంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాళ్ళు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళకు పోలీస్కి క్రిమినల్ యాక్షన్ పెట్టి ఫర్దర్ గా యాక్షన్ తీసుకుంటారు. అవును సార్, ఎన్ని రోజుల్లో క్లియర్ చేయగలరు? అంటే బ్యాంక్ నుంచి మాకు ఫోన్స్ రాకుండా ఉండడానికి మీరు ఎన్ని రోజుల్లో క్లియర్ చేయగలరు అది చెప్పండి. ఇప్పుడు సమస్య ఇచ్చారు కదా, తీసుకొని బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది వాళ్ళ మీద దీని గురించి సమస్య 1 వీక్ బాగా ఇచ్చినాం కదా. మేము కమిషనర్ గారికి ఇచ్చినాం, ఏ గారికి ఇచ్చాము, 1 వీక్ బ్యాక్ ఇచ్చినాం కదా, కుండల్ సార్ గారికి ఇచ్చినాం. అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు కదా. 1 వీక్ అయితే మేము ఇచ్చి దీని మీద సమస్య మీద ఇచ్చి కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కదా. ఇంకా కమిషనర్ సార్ వస్తారు, ఒక 10 minutes లో వస్తారు. సార్ దృష్టికి సంబంధించిన ఆర్పీల పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటి పోలీస్ స్టేషన్ కు రాలేదు, సంబంధించిన ఆర్పీ ఏడ చట్టపరంగా నిలబెట్టలేదు. ఇప్పుడు ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? ఎన్ని రోజులు ఇచ్చారు? మేము ఇచ్చి 15 రోజులు అవుతుంది. మేము మున్సిపాల్ ఇచ్చి 15 రోజులు అయినా ఆర్పీలను ఒక్క సమస్య పైన కూడా మీరు ఆరో ప్రశ్నించలేదు. మీరు
లోన్ ఇస్తే మనకు వాళ్ళు డిమాండ్ చేస్తారు మనకు 6,000 7,000 ఇవ్వాలని. లేకపోతే అడిగిపోతా ఉంటుంది. ఎట్లనైనా ఫ్రాడే వాళ్ళు, ప్రతి ఒక్క దాంట్లో ఫ్రాడే ఉన్నారు. పొదుపు సంఘాలు అందరికీ న్యాయం చేయాలి. 20 లక్షలు పెడితే 16 లక్షలు ఇచ్చింది. సభ్యులు చెప్పేది ఏంటంటే వాళ్ళకు లోన్ వచ్చినాక కూడా వాళ్ళు ఎంతనో కష్టపడింది కదా అని వాళ్ళు ఇచ్చినంత తీసుకోకుండా వాళ్ళు డిమాండ్ చేయడం. మాకు ఆర్పీలకు 10,000 కావాలి, మాకు 5,000 కావాలంటే వాళ్ళు కష్టపడేది రూపాయి కట్టుకునేది వాళ్ళే. అంటే మా హనుమాన్వాడ ప్రజలు కూడా నాకు అందరి కలిసి చెప్పమన్నది కూడా ఇదే. ఎందుకంటే అక్క మాకు ఆర్పీలే వద్దు, మాకు అసలు ఆర్పీలే వద్దు. ఎందుకంటే సంఘం తరపు నుంచి 10 మంది ఉంటాం. ఆ 10 మంది సభ్యులను ఏకమై బ్యాంకు పోయి మేము తెచ్చుకుంటాం. మేమే ఏ ఖర్చు ఉన్నా మేము చూసుకుంటాం. కానీ మాకు ఆర్పీలు వద్దు. మా హనుమాన్వాడ ప్రజలు కూడా ఇదే అంటారు. మా బీజేపీ తరపు నుంచి వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తామని మాటిస్తున్నాం. 100-200 ఇస్తాం మేడం మాకు వెళ్ళేది అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఖచ్చితంగా 10 మంది ఉన్నారు కదా, 6,000 కట్టాలి, కడితేనే మేము తీసుకుంటాం. అట్లా వారేస్తారు మా ముఖాల మీద. లోన్ ఇప్పించినప్పుడు 10,000 15,000 అడుగుతారు సార్. రేట్ నుంచి ఇస్తాం మేము లేనోళ్ళం. లేకనే మేము సంఘముల కోల్పు వస్తుంది 10-5 మాకు సహాయపడతారు. మా అవసరాలకు అందుతాయనే కదా మేము ఈ సంఘాలు కట్టుకుంది సార్. 20 లక్షలు పెడితే 16 లక్షలు 2 లక్షలు వస్తే ఆర్పీల బెనిఫిట్ ఎలా తీసుకుంటారంటే మీకు 50,000 ఇస్తున్నాం, మిగతా వాళ్ళ పర్సనల్ గా 1,50,000 ఉంటే తీసేసుకుంటారు వాళ్ళు. అది కూడా చేస్తున్నారు సంఘాలలో. అది చెయ్యద్దు. బ్యాంక్ వాళ్ళ మీద ఆర్పీ వాళ్ళ మీద అసలు ఆర్పీలే వద్దంటారు ప్రజలు. మహాలక్ష్మి సభవన సంఘం నుండి వచ్చిన 2వ వార్డు మాది. మేము 20 లక్షల లోన్ తీసుకున్నాము. అన్ని ఆర్పీకి కట్టినాము పైసలు, కానీ ఆమె అకౌంట్లో వేయలేదు. మాకు బ్యాంకు నుంచి నోటీసులు వచ్చినాయి. నోటీసులు వస్తే ఎందుకు సార్ మేము కట్టినామని బ్యాంకు దగ్గరికి పోతే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక 2 నెలలు తప్ప మిగతా పైసలు మీరు ఏం కట్టలేదని చెప్తుండ్రు బ్యాంక్ సార్. అందుకోసం మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం సార్. బ్యాంక్ మేనేజర్ నుంచి నోటీస్ వచ్చింది మాకు. బ్యాంక్ మేనేజర్ నిన్న మా ఇంటి దగ్గరకు వచ్చింది సార్. డైరెక్ట్ వచ్చి మాట్లాడిండు, లేకపోతే మీ అకౌంట్లో అన్ని కట్ చేసి పడేస్తాము, మీరు కట్టాలి, మాకు ఆమెకు ఏం సంబంధం లేదని బ్యాంక్ మేనేజర్ సార్ మాకు నిన్న చెప్పిండు. SBI బ్యాంక్ మాది. SBI బ్యాంక్ నుండి సార్ వాళ్ళు నోటీసులు పంపించారు. మేము ఆర్పీ దగ్గర పోతే ఆమె లేదు, ఇంటి దగ్గర లేదు, బయట ఎక్కడుందో తెలుస్తలేదు. మేము కట్టాలి అని ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళు చెప్తారు. మా దగ్గర పైసలు లేవు సార్, ఇప్పుడు మేము ఏడు తెచ్చి కట్టాలి పైసలని ఇబ్బంది పడుతున్నాము. తెలిసింది మేము సైన్లు పెట్టినాము, తెచ్చినాము పైసలు. కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము పైసలు తెచ్చినాక అన్ని ఆర్పీకి కట్టడంతో ఆమె అకౌంట్లో వేస్తున్నా అని చెప్పింది మాకు. కానీ ఆమె మాకు చెప్పలేదు, నేను వేయలేదు, వేసినా ఏం చెప్పలేదు. మేము నెలకి ఇచ్చినాము, ఆమె వేయలేదు. మేనేజర్ సార్ వచ్చి మాకు నోటీస్ ఇచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని కలిసేంత వరకు కూడా మాకు తెలియలేదు సార్. అసలు ఆమె కట్టలేదు అనే విషయం మాకు తెలియలేదు. నేను బ్యాంక్ మేనేజర్ సార్ వచ్చి చెప్తేనే మాకు తెలిసింది ఆ విషయం. అంతవరకు ఆమె పైసలు కట్టలేదు, తీసుకుందా వాడుకుందా ఏం చేసిందో మాకు ఇంతవరకు తెలుస్తలేదు సార్. బ్యాంక్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ రోజు కట్టమన్నారు. 1,30,000 పైన కడితేనే మీకేం లేదు, లేకపోతే కోర్టుకు పంపిస్తా, కోర్టు నుంచి నోటీస్ వస్తుంది, మీరు లాయర్ల చుట్టూ తిరగాలని చెప్పిండు నిన్న తను. మీరేం పని చేస్తుంటారు? మేము కూలినాలు పని చేసుకుంటాం. ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటి? ఆర్పీకి పైసలు కట్టినాం సార్. కడితే ఆమె మాకు బ్యాంకులు వేయలేదు, దానికోసమే ధర్నా చేస్తున్నాం కదా. మాది 20 లక్షల లోను, 1 రూపాయి కూడా వేయలేదు మా అకౌంట్ లో. మేము ఆర్పీకి ఇచ్చినాం పైసలు నెలకు. పేరేంటి? ఆర్పీ దివ్య. మాది మహాలక్ష్మి సభవన సంఘం. దివ్యనే. ఇప్పుడు ఏమంటున్నారు? ఆమె బయటికి రావాలి సార్. మేము ఎంత కట్టినాం అనేది మాకు ఒక్కొక్కరిమే ఎంత కట్టినాం అనేది ఆమె దగ్గరనే లిస్ట్ ఉంది. మా దగ్గర తీర్మాన బుక్లు లేవు, అకౌంట్ బుక్లు లేవు, మా అకౌంట్ నెంబర్లు మాకు తెలియవు, అన్ని ఆమెకే తెలుసు. కాబట్టి ఆమె బయటకు వచ్చి ఇది జరిగిందని చెప్తే మేము ఎంత కట్టేది ఉందో మిగతా వడ్డీలు ఉన్నాయి కట్టేస్తాం సార్ అని చెప్తాం. మీరు అడిగారా? ఆమె నుంచి స్పందన ఏమొస్తుంది? ఆమె లేదు సార్, ఫోన్ చేస్తే ఎత్తలేదు, ఫోన్ ఎత్తట్లేదు. బ్యాంక్ వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర ముసుకుంటున్నారని మేము ఇప్పుడు ఇంటి ధర్నాకు వచ్చినాం. చివరిగా మీకు ఎలాంటి న్యాయం కావాలి? మా పైసలు మాకు ఇవ్వాలి, మా డబ్బులు మాకు ఇవ్వాలి సార్, అంతే. మాకు న్యాయం అంతే జరగాలి. మా డబ్బులు మేము 20 లక్షలు. సభ్యులు ఎంత మంది? 10 మంది సార్. 10 మంది సభ్యులం మేము. మా 10 మంది కూడా ఒక 2 నెలలు వేసింది, మిగతా పైసలు 1 రూపాయి కూడా వేయలేదు అకౌంట్ లో. ఇప్పుడు 20 లక్షలు మేము ఏడ తెచ్చి కడతాం సార్, 20 లక్షల పైసలు. అట్లా అని ధర్నా చేయడానికి వచ్చినాం. గత 2-3 రోజులుగా భువనగిరి పట్టణంలో ఒక వార్త విచ్చలవిడిగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత ఏంటా అని ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులను, అదేవిధంగా ఎవరైతే మెప్మాకి సంబంధించిన అధికారులు, ఆర్పీలు, అదేవిధంగా బ్యాంకర్ల నుంచి
సమాచారం తీసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ క్లుప్తంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు భువనగిరి పట్టణంలోని మెప్మా ఆఫీస్ ముందుకు వచ్చేసి బాధితుల పక్షాన పోరాటం చేయడం కోసం కూర్చున్నాం. ఎవరికైతే మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందుతున్నాయి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంటే కేవలం పావలా వడ్డీ చెల్లిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మేమే పూర్తిగా మహిళలను ఆదుకుంటున్నామని చెప్పి మోసం చేస్తూ ఇక్కడ ఎవరినైతే ఆర్పీలను నియామకం చేసినారో వారిపైన పర్యవేక్షణ చేయడం కోసం మెప్మాధికారులు ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యం కారణం చేతనే ఈరోజు ఈ కుటుంబాలన్నీ కూడా బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కరి పేరు పైన వాళ్ళకి తెలిసి 20,000 రూపాయలు, 30,000 రూపాయలు లేదా 50,000 రూపాయలు మాత్రమే రుణాలు తీసుకున్నట్టుగా వాళ్ళు భావిస్తుంటే బ్యాంకర్లు ఇచ్చినటువంటి నోటీసుల ద్వారా వాళ్ళకు అర్థమైంది ఏంటంటే ఒక్కొక్కరి పైన 2 లక్షలు 3 లక్షల రూపాయల వరకు ఆర్పీలు ఎవరైతే స్వయం సహాయక సంఘాలలో ఉన్నటువంటి మహిళల సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకర్లతో కుమ్మక్కై దాదాపు కెనరా బ్యాంకు నుండే 3 కోట్ల పైచిలకు రుణాలు పొందినట్టు, అదేవిధంగా SBI నుండి కూడా పొందినట్టు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మహిళలను ఆదుకోవడం కోసం రుణాలు కేటాయిస్తూ ఉంటే ఎవరిని ఏ బ్యాంకర్ మోసం చేస్తున్నాడు, ఏ ఆర్పీ మోసం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మెప్మా అధికారుల పర్యవేక్షణ ఎంతవరకు ఉన్నది అనేది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ పురపాలక శాఖకు సంబంధించి ఎవరైతే మంత్రి ఉన్నాడో ఆ మంత్రి మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పురపాలక శాఖ ఉండడం వారు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బాధితులను ఆదుకునేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం ఆగదు. ఖచ్చితంగా మేము 2 రోజులు అవకాశం ఇస్తున్నాం. ఎవరైతే మా పేర్ల పైన అంటే బాధితుల పేర్ల పైన ఉన్నటువంటి లోన్లు తీసుకున్నారో వాళ్ళు వెంటనే బ్యాంకర్లకు జమ చేసి మాకు ఇచ్చినటువంటి నోటీసులకు వెంటనే రిటర్న్గా క్షమాపణలతో కూడినటువంటి సర్క్యులర్ పంపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేని ఎడల భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందట అదేవిధంగా అసెంబ్లీలో ముట్టడిస్తామని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ